నమస్తే, నేను మీ ప్రసాద్. విరాట పర్వం సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మోహన్ రావు గారిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు సరళ సోదరుడిగా. కానీ అందరికీ తెలియని విషయం, అతను కేవలం హాస్పిటల్ మేనేజ్మెంటే కాదు, ఒక జర్నలిస్ట్గా ఒక పేపర్ని కూడా ఆయన నడుపుతున్నటువంటి విషయం ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దిశ ఎండి, అలాగే సరళ గారి సోదరుడు మోహన్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఎవరికి తెలియదు అసలు మీరందరూ కూడా సరళ గారి సోదరుడు, మీకు ఒక హాస్పిటల్స్ ఉన్నాయనుకున్నారు. అసలు మీరు ఒక జర్నలిస్టు, ఒక పేపర్ నడుపుతున్నారు అనేటువంటి విషయం ఎవరికైనా తెలుసా? నాకు పరిచయం ఉన్న వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉంటుంది, అందరికీ తెలియదు. అవును. విరాట పర్వం ట్రైలర్ చూసారు సార్? ట్రైలర్ మాత్రం చూశాను. అది మీ సోదరు స్టోరీ అని అనిపించిందా? అవునండి, నా సోదరు. అంటే ప్రధానంగా అసలు ఏంటంటే ఆ సినిమాలో వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా సరే మిమ్మల్నితో మాట్లాడడం కానీ, మీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కలిసారా సినిమా తీసే ముందు? తీసే ముందు కలవలేదండి. వేణు డైరెక్టర్ సినిమా తీసిన తర్వాతే వచ్చి కలిశారు. అయితే ముందు ఆయన చేస్తున్నాడు అనేది నాకు చూచాయిగా మిత్రుల ద్వారా తెలిసింది. సరే మంచిదే కదా చేస్తే అని నేను కూడా ఎప్పుడు కామెంట్ చేయలేదు. బట్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ కంటే ముందే వచ్చి కలిశారు ఒకసారి. కలిసి ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవాలని చెప్పేసి అడిగారు, కల్పించాము. ఆయన దాని గురించి ఒక 5 ఇయర్స్ నుంచి వర్క్ చేశారు బాగా. ఒక విషయం క్లియర్గా ఏమనిపించింది అంటే, మా కుటుంబం కంటే మా సిస్టర్కి ఆయనే బాగా రీసెర్చ్ చేసి కనుక్కున్నాడు చాలా విషయాలు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఆయనే బాగా తెలుసుకున్నాడు అనిపించింది నాకు. అందుకని మేము కూడా యాక్సెప్ట్ చేసాం. అంటే అందులో చూపించిన వివరాలన్నీ కూడా అంటే మీకంటా ఎక్కువ ఆయన రీసెర్చ్ చేశాడు అనిపించింది డైరెక్టర్? తప్పకుండా చేశాడు. అంటే మా ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము ఫిజికల్గా ఎక్కడ చూడలేదు, మా కళ్ళతో చూడలేదు ఎక్కడ. అన్ని విషయాలు పత్రికల ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, మిగతా నాయకులు కొంతమంది అంటే దానికి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన విషయాలే తెలుసు, కానీ మేము చూడలేదు. ఒక రకంగా ఆయన మాకంటే ఎక్కువ తెలుసుకున్నాడు ఈ విషయాలు. దానికి ఆయన అభినందించాలి, అన్ని సంవత్సరాల వరకు చేసినందుకు. అంటే దాదాపు 30 ఏళ్ళ తర్వాత మీ సోదరి కథకు సంబంధించినటువంటి సినిమా వస్తుంటే అసలు మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు? మా చెల్లెలు సరళ మళ్ళీ తిరిగి వస్తుందనే ఫీలింగ్లో ఉన్నాం. మళ్ళీ పుట్టింది, మళ్ళీ తిరిగి వస్తుంది. సాయి పల్లవిలో మా చెల్లెని చూసుకున్నాను. మా మదర్ బాగా ఎమోషనల్ అయ్యారు, సాయి పల్లవి దగ్గర తీసుకొని ఏడ్చారు. సో ఆ విషయం మళ్ళీ ఈ సినిమా ద్వారా మా చెల్లెలు మళ్ళీ పుట్టిందేమని హ్యాపీగానే ఫీల్ అవుతున్నా ఆ విషయంలో. అంటే అసలు మీ సిస్టర్ అసలు ఎప్పుడు ఉద్యమంలోకి వెళ్ళారు, అసలు ఏ వయసులో వెళ్ళారు? 16 ఇయర్స్ ఏజ్ తనది. ఇంటర్మీడియట్ చదువుతుంది, ఫస్ట్ ఇయర్. ఇంకా ఎగ్జామ్స్ కూడా కాలేదు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కాలేదు. ఫిబ్రవరిలో వెళ్ళారు 92. అప్పటికి ఇంక ఎగ్జామ్స్ అవ్వలేదు. అంటే ప్రేరణ ఏంది అసలు మీ సిస్టర్కి అటువైపు వెళ్ళాలనేటువంటి ఉద్దేశం? మాకు తెలిసినంత వరకు మాకంటే మాతో తను పుట్టి పెరిగింది కాబట్టి 16 ఏళ్ళు మాతో ఉంది. మాకున్న అవగాహన కానీ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మేము ఆలోచిస్తే, మా కుటుంబ సభ్యులను డిస్కస్ చేసుకుంటే, మా ఫాదరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండే. సిపిఐ ఆర్గనైజర్గా చాలా సంవత్సరాల పని. మాకు గుర్తు తెలిసిన వయసు నుంచి ఆయన సిపిఐ ఆర్గనైజర్గా చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు, పబ్లిక్ కోసం పనిచేసేవాళ్ళు. ఆ టైంలో భూ పోరాటాల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇష్యూస్ని సాల్వ్ చేయడం, చాలా విషయాల్లో ఎవరికి ఏ పదున పరిగెత్తేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చూసిన వాతావరణం ఉంది. తర్వాత నాన్నతో డిస్కస్ చేయడం, మాట్లాడడం, ఆయన తనకు చెప్పడం, అట్లా ఇంట్లో ఉన్న వాతావరణమే తన్ని ఇన్స్పైర్ చేసిందేమో, మా ఫాదరే ఇన్స్పిరేషన్ ఏమో మేము అనుకుంటున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయింది 1 ఇయర్. 10th వరకు అసలు బయట ఎక్స్పోజర్ ఏం లేదు. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి చదువుతున్న 1 ఇయర్లో పీడిఎస్యూ ఆర్గనైజేషన్లో తిరుగుతుండే. మాకు తెలిసి 1-2 సార్లు వారించాం, ఈ వయసులో వద్దు చదువుకోని, కానీ అప్పుడున్న వాతావరణం అలాంటిది, పిల్లలందరూ అట్రాక్ట్ అయ్యేవారు. అక్కడ కూడా పిల్లలతో తిరగడము, మీటింగ్స్లో కానీ అట్లాంటి వాటిల్లో అక్కడ కూడా ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు, బుక్స్ చదివి ఉండొచ్చు. సరే మా కళ్ళ ముందు అన్ని బుక్స్ ఇలాంటివి చదువుతుంటే, ఆ చదువుకునే వయసులో జనరల్గా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వద్దంటాం, కానీ మాకు తెలియకుండా కూడా చదువుకునేదేమో, దానివల్ల ఇన్స్పిరేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను.
అంటే మావోయిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలయ్యిందా, లేదంటే ఇప్పుడు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చూపిస్తున్నారు రవి అనేటువంటి క్యారెక్టర్ రానాది, సో ఆ సిద్ధాంతాలకు నచ్చి వెళ్ళింది అనుకోవచ్చు. అదే నేను అంటే తను చనిపోయిన తర్వాత అనలైజ్ చేస్తే ఆ తర్వాత ఒకటి లెటర్ కూడా దొరికింది, పంపించింది లేట్గా. అది అన్నీ చేసి చూస్తే తను కమిటెడ్గా మావోయిస్ట్లో జాయిన్ కావాలి, పీపుల్స్ వారు కదా అప్పుడు, వాళ్ళతో జాయిన్ అవ్వాలి, తుపాకీ బట్టి చేయాలి, నేను ఏదో సాధించాలి అనే ఒక ఆలోచనతో కమిటెడ్గానే వెళ్ళింది అనిపించింది. అంటే ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీరు టచ్లోకి వచ్చారండి, అంటే ఫోన్లో కానీ? అంటే ఈ మనకి అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తన ఉద్యమంలో పని చేయలేదు, అందులో వెళ్ళాలి, నేను పని చేయాలి అనే ఒక కమిట్మెంట్తో వెళ్ళింది. ఆ విషయాలు ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదు, మా పేరెంట్స్ కానీ మా బ్రదర్స్ కానీ నాకు కానీ ఎవరికి చెప్పలేదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది అక్కడ న్యూ డెమోక్రసీ ఈడిఎస్యూ అంతా ఒకటే ఉండేది, అక్కడ నాయకులతో అప్పుడప్పుడు అంటుండేదట, నేను ఇలా చేయాలనుకుంటున్నా, నాకు ఇలా ఇష్టం, నేను ఇది చేద్దాము, ఎక్కడైనా వెళ్ళడానికి సోర్స్ కానీ అడిగింది. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్గా అట్లా పంపించే నేచర్ ఉండదు కదా చిన్నపిల్లని, వాళ్ళు కూడా వారించారు, వద్దు అని కోపడారు. చెప్పిన తర్వాత కూడా ఇంకెవరికి చెప్పకుండా, వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, మాకు ఎవరికి చెప్పలేదు, ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కాలేజీకి వెళ్ళింది. అక్కడి నుంచి సైకిల్ అక్కడే ఆఫీసులో, అదే ఆఫీసులో పీడిఎస్ ఆఫీసులో పెట్టేసి వెళ్ళిపోయింది. మా ఇంటికి రాలేదు, ఈవినింగ్ కాలేజీ నుంచి ఇంటికి రాలేదంటే మేము వెతికాం. నెక్స్ట్ డేకి నేను ఆ రోజు యాక్చువల్గా ఊళ్ళో లేను, వచ్చేసరికి ఇన్సిడెంట్ ఉంది, అందరం వెతికాం. మాకు తెలిసిన సోర్సెస్ ఎక్కడెక్కడ వెళ్ళడం ఛాన్స్ ఉంటే అన్ని చోట్ల వెతికాం. ఆఫీస్లో సైకిల్ ఉందని తెలిసింది, అక్కడికి వెళ్ళాం. వాళ్ళకు కూడా సైకిల్ పెట్టి వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకు కూడా తెలియదు. ఆ తర్వాత 1 మంత్కు అరౌండ్ 1 మంత్ 2 days or 3 days ఈ ఇన్ఫార్మర్ సరళని మేము చంపేసామని చెప్పేసి పీపుల్స్ వారి స్టేట్మెంట్ పేపర్లో వచ్చింది. ఇదంతా జరిగింది 30-35 days పీరియడ్ తప్పితే ఉద్యమంలో పనిచేసింది లేదండి. చేయాలని వెళ్ళింది, వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటుంది, చాలా దూరంగా వెళ్ళిపోయింది నిజామాబాద్కి. అప్రోచ్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో వాళ్ళకి ఇన్ఫార్మర్ అని చెప్పేసి అనుమానం వచ్చిందనే విషయం తెలిసింది. దాన్ని వాళ్ళు ఇన్ఫార్మర్గానే అనుకున్నారు, ఇన్ఫార్మర్ అని ఫిక్స్ అయిపోయి కొట్టారు, టార్చర్ చేశారు. తను రకరకాల సమాధానాలు చెప్పింది, చనిపోయింది ఆ కొట్టడం వల్ల. ఇది జరిగిన ఇన్సిడెంట్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో పనిచేసే శంకర్ అన్న తనని కలవాలని, పర్టికులర్గా తననే కలవాలని ట్రై చేసింది అనేది మనకు తెలిసిన సమాచారం. సరే, తనని ఇష్టపడిందా అట్లాంటివి అసలు మాకు నోటీస్ లేదండి. అలాంటిది అంటే పరిచయం ఉంటే ఇష్టపడతారు జనరల్గా. ఇప్పుడు జనరల్గా సినిమాల్లో హీరోస్ ఉంటారు, హీరోని అందరూ ఇష్టపడతారు. అది మనం ప్రేమ అనుకోవాలా ఇష్టం అనుకోవాలా తెలియదు. అట్లాగే ఆయన హీరోయిజం శంకరన్న కొంచెం అంటే కమ్యూనిస్ట్ పార్టీలోనే ఆ పీపుల్స్ వార్లోనే టెర్రరిస్ట్ లాగా బిహేవ్ చేస్తుండేవాడని విన్నాం మేము. అందులోంచి బయటకు వచ్చిన నాయకులు మాట్లాడుతుంటే విన్న మాటలు ఇవన్నీ సమాచారాలే. దాంట్లోనే ఒక టెర్రరిస్ట్గా, ఒక హీరోగా బిహేవ్ చేసేవాడు కొన్ని విషయాల్లో అని చెప్పేసి విన్నాం. దాన్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలేజెస్లో ఉన్నప్పుడు అక్కడ ఆయన గురించి తెలుసుకొని ఇంకా ఆయనతోనే కలవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందేమో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్తో. అలా వెళ్ళింది లోపలికి. అంటే ఇంటి నుంచి వెళ్ళిన 30-40 రోజులకే చనిపోయిందనే వార్త వచ్చిందా మీకు? 30 days, 30-35 days ఐ థింక్ అంతే. వార్త వచ్చింది. వార్త మేము వెతుకుతున్నాం ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు, ఏ ప్లేస్. మేము పుట్టిన ప్లేస్ వేరే ఉంది, వరంగల్ డిస్టిక్లో. అక్కడే పుట్టి పెరిగాం. యాక్చువల్గా 5th class వరకు అక్కడ పెరిగింది. మాకు అక్కడ చిన్నప్పటి నుంచి పెరిగింది కదా, అక్కడ కూడా వెళ్ళిందేమో, ఆ వాతావరణంలో కూడా వెతికాము. కానీ మీన్వైల్ ఈ ఇన్సిడెంట్ జరిగింది పేపర్ ద్వారా తెలిసింది మాకు. అంటే అప్పుడు మీ సోదరి సరళ గారు మీకు ఒక లేఖ రాశారనేది బాగా వైరల్ అయింది. ఇప్పటికీ ఆ లేఖ ఉంది మీ దగ్గర? లేఖ రాయడం అంటే అతను అందులో ఉన్న పీరియడ్లోనే రాసినట్టుగానే ఉంది, కానీ అది మేము చనిపోయిన తర్వాతే కదా రీచ్ అయింది మాకు తెలిసింది. అంటే ఇప్పటికి ఉందండి ఆ లేఖ మీ దగ్గర? లేఖ నా దగ్గర లేదండి, అది మిస్ అయింది. బట్ మన సుప్రభాతం మ్యాగజైన్ ఉండేది, ఎల్ రత్తయ్య గారు, జయదేవ్ గారు దాని మీద స్టోరీ చేశారు. చనిపోయిన తర్వాత కొంత షార్ట్ టైంలోనే తను వచ్చి అందరిని ఇంటర్వ్యూ చేయడం, కలవడం జరిగింది. జయదేవ్ గారు దాని మీద వర్క్ చేశారు. ఆ టైంలో ఆయనకి మేము కాపీ ఇచ్చినట్టున్నాము, దాన్ని ఆయన ప్రచురించారు.
సుప్రభాతం మ్యాగజైన్లో ఆ రోజు. మీడియా ఇంత అగ్రెసివ్గా లేదు కదా, అది మా దగ్గర లేదు, అది యాక్చువల్గా నా దగ్గర లేదు. ఉద్యమంలో మీ చెల్లి చూపిన చొరవ, తర్వాత చనిపోయినటువంటి సిద్ధాంతాలు, ఇవన్నీ తర్వాత ఎంతోమంది మీ కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. అసలు అప్పుడు మీ ఫ్యామిలీ అసలు ఎలా రియాక్ట్ అయింది? చెల్లెలు పోయిన బాధ అండి మా ఫ్యామిలీ, మా కూతురు పోయిన బాధ పేరెంట్స్కి, చెల్లెలు పోయిన బాధ అన్నదమ్ములకి, మా సిస్టర్కి, అందరికీ ఆ బాధ ఉంటుంది కదా. కోపం కూడా ఉంది, బాధగా ఉంది. మా ఫాదర్ అదే కమ్యూనిస్ట్ ఇది పనిచేసి నా ఫ్యామిలీకే ఇలా జరుగుతుంది అని ఒక రకమైన వైరాగ్యం కూడా, దాంతో కోపం కూడా ఉండేది. తర్వాత శంకరన్న చనిపోయారు ఒక 10 months ఎన్కౌంటర్లో. దాంతో కొంత సాటిస్ఫాక్షన్, ఒక అమ్మాయిని మర్డర్ చేసిన వాడిని ఇంకొకరు మర్డర్ చేశారు కదా, ఎన్కౌంటర్ అయింది, సాటిస్ఫాక్షన్ అంతే ఉంది. అంతేగాని అంటే రియల్గా మా వయసులతో కానీ వాళ్ళతో కానీ ఎవరితో కానీ మాకు ఏ సంబంధాలు లేవు, తెలీదు. వినడమే, అందరూ విన్నట్టునే మేము విన్నాం. మా ఫాదర్ కమ్యూనిస్ట్ అంటే లీగలైజ్డ్గా పనిచేసేవాడమే కదా. మీ చెల్లెల మరణంపై అప్పటి విద్యార్థి నేత, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారు ఒక కవిత రాశారు. ఇప్పుడు బాగా వైరల్ అయింది, అది మీరు విన్నారా ఎప్పుడైనా? నేను వినలేదండి. చాలా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా ఒకటి ఏదో స్టోరీ చేశారు, అది రీసెంట్గా చూసాను నేను. అంటే మేము ఒక రకంగా మా చెల్లెలు మాకు గుర్తుంటుంది కానీ బయట విషయాలని అవన్నీ నేను మర్చిపోయినా. అంటే మీ చెల్లెల జీవితం ఒక సినిమాగా వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా అసలు మీ కుటుంబంగా? లేదండి, మేము అనుకోలేదు ఎప్పుడు. ఇది సర్ప్రైజ్. ఆయన డైరెక్టర్ వేణు గారు ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం, సినిమా తీయడం సర్ప్రైజ్. అంటే మీ చెల్లిని చూసారు చిన్నప్పటి నుంచి, ఆమె రూపురేఖలు, ఇప్పుడు ఈ సినిమాలో సాయి పల్లవిని చూపిస్తున్న రూపురేఖలు రెండు పోలు ఉన్నాయా? పోలి అంటే చెల్లెలాగే ఉండదు కానీ అమ్మాయి అదే హైటు అలాగే ఉంటుంది. బట్ సరళ 30 ఏళ్ళ ముందు సరళ, ఈరోజు సాయి పల్లవి. బట్ సాయి పల్లవిలో మాత్రం మా చెల్లెని చూడగలుగుతున్నా ఈరోజు. తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు అందరూ. అంటే ఈ సినిమా తయారు చేసుకున్న తర్వాత కథ కానీ పూర్తి సమాచారాన్ని మీకు అందించారు దర్శక నిర్మాతలు? లేదండి, ముందు లేదు, తర్వాత తీసుకున్నాను కన్సెంట్. అంటే ముందు ఆయన చేద్దామని అనుకున్న టైంకి అంతా ఇంకెవరిని కన్సెంట్ కాకుండా మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాడు. మీతో అదే అన్నా కదా, మా చెల్లెలు 16 years మాతో కలిసి బతికింది. ఆ తర్వాత జరిగిన 1 month ఇన్సిడెంట్, ఇట్స్ స్టోరీ బేసికల్గా అదే మెయిన్. అక్కడ చాలా పెద్ద ఇన్సిడెంట్ అది ఆ రోజుల్లో కూడా ఇప్పటికీ. ఆ ఇన్సిడెంట్ గురించి ఆయనే ఎక్కువ రీసెర్చ్ చేశారు మాకంటే, మీతో ముందే అన్నాను. సో అన్నీ తెలుసుకుని అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయన పిక్చరైజ్ చేసి తర్వాత నన్ను అయితే మధ్యలో కలవడానికి ట్రై చేస్తున్నారు ఆయన. నాకు అంత సీరియస్నెస్ లేదు నిజంగా. సీరియస్గా ఆయన డైరెక్ట్గా వచ్చుంటే వేరుండేది, కానీ మీడియాలో ఉన్నాం కదా మనం, ఎవరో మిత్రుల ద్వారా ఒకరిద్దరి ద్వారా ఫోన్ చేయడం, అది చేసిన మిత్రులు అంటే చెప్పారు, కానీ అంత సీరియస్నెస్ లేదు ఆ విషయంలో అన్న దాని గురించి ఏం మాట్లాడారు. ఆయన సినిమా తీస్తున్నాడు అని కూడా పూర్తిగా తెలియదు. దీని గురించి మాట్లాడాలంటే నేను అంత సీరియస్గా లేకుండే. ఇప్పుడు సినిమా రిలీజ్కి సిద్ధమైందండి, మీ ఫ్యామిలీకి ఏమైనా ప్రివ్యూ చూపించారా? అడిగారండి, వాళ్ళు చాలాసార్లు అడిగారు. మా ఇంటెన్షన్ ఏంటంటే ఆ ఎమోషన్ కానీ ఆ పిక్చర్ తీసినది కానీ ఒకేసారి మేము కూడా అందరితో ప్రజలతో కలిసి సినిమా చూస్తేనే పబ్లిక్తో ఆ ఫీల్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం మేము. అందుకే చాలాసార్లు ఈవెన్ రానా గారు, సాయి పల్లవి గారు వచ్చారు మా ఇంటికి, డైరెక్టర్ గారు వచ్చారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, అందరూ అడిగారు రమ్మని, రిక్వెస్ట్ చేశారు. అయితే మా అక్కడ ఉంటారు, పేరెంట్స్ అంతా అక్కడ ఉన్నారు కదా వరంగల్లో. మేము అంటే ఒక రకంగా నేను నా ఫీల్డ్, తర్వాత మా ఫ్యామిలీ కూడా టైం వచ్చినప్పుడు 17th రిలీజ్ అయిన తర్వాతే చూద్దాం, మనం రివ్యూ చూడాలని అనుకోలేదు, చూడదలుచుకోలేదు. నేను కూడా ఈరోజు టైం ఉంది కానీ నేను ఈరోజు కూడా చూడదలుచుకోలేదు, రేపే చూద్దాం అందరితో పాటు. కానీ ఆయన సినిమా అంటే సినిమాలాగా వస్తుంది డెఫినెట్గా. స్టోరీని తీసుకొని కొంత మార్పులు చేర్పులు చేస్తుంటే ఫ్రిక్షన్ ఉండొచ్చు, కొంత డెఫినెట్గా ఉంటుంది. అన్ని సినిమా అలాగే తీస్తే సినిమాకి ఇది ఉండదు డెఫినెట్గా. తీసింది ఎలా ఉంది, ఎలా వెళ్తుంది పబ్లిక్తో పాటు చూస్తే మాకు కూడా ఆ ఫీల్ కలుగుతుంది సినిమాని అని చెప్పేసి అనుకుని చూడలేదండి. అంటే విరాట్ పర్వం సినిమాలో ఏమైనా తప్పులు చూపించుంటే మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా? అలా ఏమనుకోవట్లేదండి, యాక్షన్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. అది 30 ఏళ్ల కింద జరిగిన ఇన్సిడెంట్ని, అందరూ మర్చిపోయిన ఇన్సిడెంట్ని
ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, నలుగురికి తెలియాలి అని ఆయన సినిమా తీసినప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని ఆలోచన, కానీ అలాంటివి ఏం లేవు నాకైతే, ఎవరికి లేవు మాకు. సమాజం పరంగా అప్పటికి ఇప్పటికీ తేడాలు ఏమైనా చూసారా మీరు? చాలానండి, చాలా చూసాం. ఆ ఏజ్ నేను డిగ్రీ చదువుతున్నా అప్పుడు, యాక్చువల్గా నాకంటే 3 ఇయర్సే కదా గ్యాప్. ఆ రోజుల్లో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పనిచేశాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఇంటర్వ్యూ సందర్భంగానే నేను మీకు కూడా చెప్తున్నాను, అందరికీ పాస్ అవుతుంది కదా మన దగ్గర నుంచి. గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే మనకు జేఎన్టీయూ ఢిల్లీలో స్టూడెంట్ యూనియన్స్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. చాలా గొప్ప గొప్ప లీడర్స్ తయారై వచ్చారు మన దేశానికి. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంచి పొజిషన్లో మేధావులుగా గుర్తింపబడ్డారు. ఎన్టీ రామారావు గారు వచ్చినాక అది ఆ స్టూడెంట్ యూనియన్స్ తీసేశారు. ఎందుకు తీశారు మరి? ఇప్పటిదాకా మన పాలకులకు కానీ నాయకులకు కానీ ఆ ఆలోచన రావట్లేదా? లీడర్స్ని ఎక్కడి నుంచి తయారు చేసుకోవాలి మనం, వాళ్ళకి ఏం నేర్పిద్దాం, ఫ్యూచర్ లీడర్స్ ఎక్కడి నుంచి వస్తారు మనకి స్కూల్ కాలేజీ నుంచే తయారవుతారు. అక్కడి నుంచి ఆ ఆలోచన మొదలైతేనే వాళ్ళకి ఆ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, సోషల్ కన్సర్న్ ఉంటుంది, సామాజిక బాధ్యత తెలుస్తుంది, లీడర్స్ వస్తారు. లేకపోతే ఇదే కంటిన్యూ అయితే నా అప్పీల్ కూడా, అంటే ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నా మన సీఎం గారికి కూడా, స్టూడెంట్ యూనియన్ స్టార్ట్ చేయండి. దానికి ఒక పద్ధతిలో ఏమైనా ఉంటే పెట్టండి, తప్పులేదు. స్టూడెంట్ యూనియన్ స్టార్ట్ చేయండి, దానివల్ల నాయకులు తయారవుతారు. లేకపోతే ఎందుకు పనికిరాని శ్రీశ్రీ గారు చెప్పినట్టు పుట్టుకతోనే వృద్ధుల్లాగా తయారవుతున్నారు స్టూడెంట్స్ అంతా. ఎంతవరకు చదువుకోవాలి, పక్కన వాడిని చూసి వాడెంత సంపాదించాడు, మనం ఎంత సంపాదించాలి. పేరెంట్స్ కూడా మోటివేషన్ అలాగే ఉంది. వాడు చదువుకున్న తర్వాత ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఆ తర్వాత పిల్లలకి అమ్ముడుపోవాలి, అంటే వాళ్ళు కట్నం ఇచ్చి వీడిని కొనుక్కోవాలి. అదే లైఫ్ వాడిది. పక్కన వాడికి ఏం జరిగినా మనకు సంబంధం లేదు, సొసైటీ గురించి కన్సర్న్ లేదు, ఎదుటివాడి గురించి కన్సర్న్ లేదు. ఇది దారుణమైన సిచ్యువేషన్. ఇది మారాలంటే మళ్ళీ స్టూడెంట్స్ నుంచే లీడర్స్ తయారు కావాలి. లేకపోతే రాబోయే కాలంలో మనకు లీడర్స్ ఎవరంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ దందాలు కబ్జాలు చేసిన వాళ్ళ పిల్లలు, ఇప్పుడు పైసలు ఇచ్చి టిక్కెట్లు కొనుక్కున్న వాళ్ళ పిల్లలు, వీళ్ళే మనకు లీడర్లు. వాళ్ళు సొసైటీని బాగు చేయలేరు, వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది. ఇది అందరూ ఆలోచించాలి, ప్రజలందరూ. నాకు సందర్భం వచ్చింది కాబట్టి నా వాయిస్ బయటకు వినిపించడానికి నేను ట్రై చేస్తున్నా. నేను మీడియా నడుపుతున్నంటే కూడా నాకు ఒక ప్యాషన్. అది ఏదో ఒక మంచి నలుగురికి తెలియజేయచ్చు. ఇండివిజువల్గా మనం ఏం చేయలేం. ఇండివిజువల్గా ఇప్పుడున్న మేధావులంతా చాలామంది, అందరూ మేధావులే కాదని ఎవరు లేరు, చాలామంది చాలా తెలివి ఉంది. వాళ్ళందరూ కూడా 4 గోళ్ల మధ్యలో కూర్చొని డిస్కస్ చేసుకుంటారు, మీటింగ్లు పెట్టుకుంటున్నాం. మరి అందరికీ ఎలా తెలియాలి ఈ విషయాలు? బయటికి రావు. అందుకే మీడియానే మనకు సోర్స్. నేను అందుకనే మీడియా స్టార్ట్ చేస్తాను. మీడియాలో వచ్చింది కూడా నా ఇంటెన్షన్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా, మన గవర్నమెంటే కాదు ఎక్కడైనా, అన్ని గవర్నమెంట్స్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి దీనికి. మన ఫ్యూచర్ కోసం నాయకులను తయారు చేసుకోవడం ఎలా అనేది అవసరం. డాక్టర్లను తయారు చేస్తున్నాం, ఇంజనీరింగ్ తయారు చేస్తున్నాం, అలాగే పనికిరాని యూత్ని తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఉన్నంత ఆ క్రేజ్ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రకరకాల పిచ్చివి చూడడం ఉన్నంత క్రేజ్ చదువు మీద కానీ, అంటే చదువుతున్నారు, చదవడం గురించి ఏం లేదు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. కానీ సామాజిక బాధ్యత నేర్పించడంలో పేరెంట్స్కి లేదు, పిల్లలకు లేదు నేర్చుకోవాలి అనేది. ఇది మాత్రం దారుణమైన విషయం అండి. నా చెల్లెలి సినిమా ద్వారా ఇలాంటిది ఏమైనా కొంచెం మెసేజ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఆ అమ్మాయి అంత ఇంట్రెస్ట్గా వెళ్ళింది. ఈరోజు ఎవరైనా నీ ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా అలా వెళ్ళేవాళ్ళు లేరు. డబ్బులు ఇస్తా అన్నా కూడా అలాంటి పని. కాకపోతే డబ్బులు ఇస్తే టెర్రరిస్టిక్ పని చేయడానికి చాలామంది దొరుకుతున్నారు మనకి. అంటే ఒక కమిటెడ్గా ఉండేవాళ్ళు దొరకట్లా. ఇది ఒక బ్యాడ్ సిగ్నల్ అండి మనకి. నా చెల్లెలు స్టోరీ ఇన్సిడెంట్గా సినిమా తీస్తున్నది, ఇది ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే విరాట పర్వం దర్శక నిర్మాతలు కానీ ఎవరినైనా మీకు ఏదైనా ఆఫర్ చేశారా? మీ చెల్లెలు స్టోరీ చేస్తున్నాను? లేదండి, అలాంటిది ఏం లేదు. మేము ఎప్పుడు మా నేచర్ అది కాదు, మేము అలాంటిది యాక్సెప్ట్ చేయం. ఈవెన్ వాళ్ళు ఆఫర్ చేసినా ఐ డోంట్ యాక్సెప్ట్. నేను బతుకుతూ ఉన్నాం, నా ఫ్యామిలీ కానీ నేను కానీ, వీఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీఆర్ గెటింగ్ విత్ మై ప్రొఫెషన్. దట్ టు జెన్యూన్లీ దట్స్ ఎనఫ్ ఫర్ అస్. ఫ్రీగా వచ్చేది ఏది అవసరం లేదండి.
వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశించాం, అడగం కూడా. అది తప్పు, అసలు ఆలోచనే లేదు, తప్పదు. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏందండి? అసలు ఎంతమంది మొత్తం మీ ఫ్యామిలీ, మీ చెల్లితో కలిపి? మా అమ్మ నాన్నగారికి మేము నలుగురం అండి. ఫస్ట్ మా అక్కయ్య పెద్ద ఆవిడ పద్మ, సెకండ్ మా అన్నయ్య వెంకటేశ్వర్లు, థర్డ్ నేను, ఫోర్త్ సరళ. చిన్నమ్మాయి లాస్ట్ ఇంట్లో చిన్నమ్మాయి, గర్భంగానే పెరిగిన అమ్మాయి. అంటే మీ ఫాదర్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలే మీ చెల్లికి వచ్చాయంటారు? 100%. నాలో ఉన్న లక్షణాలు కూడా అవేనే. మా అన్నయ్య కూడా అదే లక్షణాలు అందరికీ ఉన్నాయి. ఇంట్లో ఆ కుటుంబ నేపథ్యం అది కాబట్టి తప్పకుండా ఉంటాయి. అంటే ఎప్పుడూ మేము ఎదుటివాడి గురించి ఆశపడ్డం కానీ, వాడికి అన్యాయం చేయాలి కానీ, వాడిని ఇబ్బంది పెట్టాలనే నేచర్ ఎప్పుడూ లేదు మా ఫ్యామిలీలో. చేతనైతే నలుగురికి సహాయం చేయాలి, మనం కష్టపడి మనం బతకాలి అనేది కానీ ఫ్రీగా దోచుకోవాలి లేదా ఫ్రీగా వచ్చే మనీ కావాలనే నేచర్ లేదు. ఇట్స్ బేసికలీ ద కమ్యూనిస్ట్ ఐడియాలజీ. అంటే మిగతా వాళ్ళు అలా ఉంటారని నేను అనట్లేదు. కమ్యూనిజంలో ఉండేది ఏంటంటే ఈక్వాలిటీ, పక్కన వాడు బాగుండాలి, మనం బాగుండాలి, వాడు కూడా మనతో హ్యాపీగా, ఈ నేచర్ ఉండేదే. కమ్యూనిజం అంటే అదే, అంటే నేను అదే కమ్యూనిజం అంట. అదే కమ్యూనిజం అయితే నేను కమ్యూనిస్టునే. ఏ పార్టీలోనైనా అందరి సిద్ధాంతాలు బాగానే ఉంటాయని, సిద్ధాంతాలు బాగానే ఉన్నాయి కానీ ఫాలో చేసేవాళ్ళు లేరు. రకరకాలుగా పవర్ కోసం చేసేవాడు, డబ్బు కోసం చేసేవాడు, రకరకాలుగా తయారవుతుంది. మోహన్ రావు గారు, చివరిగా ఒకటి చెప్పండి. చిన్న వయసులో వెళ్ళి పోయి మావోయిస్టులో కలిసారా, లేదా సానుభూతి ఏదో విధంగా మీ చెల్లి చనిపోవడం, మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత సినిమాగా రావడం, అంటే మళ్ళీ గాయాన్ని రేపినట్టుందా, లేదంటే పర్లే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగానే యాక్సెప్ట్ చేస్తున్నారు? గాయాన్ని రేపినట్టేం లేదండి. చెల్లెల్ని మళ్ళీ తిరిగి బతికిస్తున్నట్టే ఫీల్ అయ్యాం మేము. 30 years అయింది చనిపోయిన చెల్లెల్ని తను అనుకున్న దాన్ని పబ్లిక్కి చెప్పడానికి, ఒక మెసేజ్ ఇవ్వడానికి సినిమా తీసుకురావడం మంచి పద్ధతి, మంచిగా తీసుకొచ్చారు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే వేణు ఉడుగుల ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం, దాని మీద అన్ని రోజులు వర్క్ చేయడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అన్నీ అయిన తర్వాత జనరల్గా ఒక డైరెక్టర్ ఒక స్టోరీ తయారు చేసుకొని ప్రొడ్యూసర్స్ని కలిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అందులో దట్టు ఈ టైప్ ఆఫ్ స్టోరీలో యాక్సెప్ట్ చూడండి. వాళ్ళు శ్రీకాంత్ అండ్ సుధాకర్, తర్వాత రానా, అందరూ ప్రొడ్యూసర్స్. వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది గొప్పతనం. ఇందులో వాళ్ళని అప్రిషియేట్ చేద్దాం. ఆ తర్వాత సాయి పల్లవి, రానా, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళంతా కలిసి యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని తీయడం ఎన్ని ఇబ్బందులైనా కరోనా టైంలో చేశారు. వాళ్ళందరినీ అభినందించాలండి నేను. అంటే మా చెల్లి స్టోరీ అంటే నిజమే, మా చెల్లి వెళ్ళింది, చనిపోయింది, ఇన్సిడెంట్ అయింది, ఎవ్రీబడి నోస్. అంటే ఈరోజు అందరికి తెలియపోవచ్చు, ఆ రోజు అంతా కలెక్ట్ చేసుకొని నాకు చెప్పకుండా కూడా తీయొచ్చు కదా. ఆయన తీస్తే మాత్రం ఏం చేస్తాం. కానీ వాళ్ళకున్న అంటే వాళ్ళకు తెలుసు, అంటే మర్యాద ఏమిటి తెలుసు, ఎలా అప్రోచ్ అవ్వాలి, దే నో వెరీ. అది యాక్సెప్ట్ చేసే సరే మీద తీయించినందుకు వాళ్ళందరినీ, టీంని అంతా, వాళ్ళందరినీ, వేణుని అందరినీ కూడా అభినందిస్తున్నాం. మేమైతే మా ఫ్యామిలీ తరఫున మాకు ఆబ్జెక్షన్ ఏమీ లేదండి. వీఆర్ ఆల్సో హ్యాపీ. ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగానే మేము కూడా ఎదురు చూస్తున్నాం రేపటి కోసం. రేపు పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మంచిగా ఆడుతుంది, ఎక్కువ మంది సినిమా చూస్తారు, సక్సెస్ అవుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. మేము కూడా అదే హోప్తో ఉన్నాం. మేము కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం టీం అందరికీ. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. ఇది విరాట పర్వం సినిమా ద్వారా ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి తన సోదరి మళ్ళీ పుట్టిందనేటువంటి ఆకాంక్ష మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందరితో పాటు మేము కూడా రేపటి కోసం ఎదురు చూస్తున్నాం. అందరితో పాటు ఆ ఫిల్మ్ని చూసి అందులో ఉన్నటువంటి అనుభూతిని పొందాలి తప్ప ఇప్పటికే సంబంధించినటువంటి హీరో కానీ, హీరోయిన్లు కానీ, ప్రొడ్యూసర్, దర్శకులు అందరూ వచ్చి అడిగినప్పటికీ కూడా, స్పెషల్ రివ్యూ వేస్తానన్నప్పటికీ కూడా అందరితో కలిసి సినిమా చూడాలి, ప్రజలతో మమేకమై ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి ఆ ఫీలింగ్ మిస్ అవ్వకూడదని తమ కుటుంబం మొత్తం కూడా ఎదురు చూస్తున్నట్టు కూడా సరళ గారి సోదరుడు మోహన్ రావు గారు స్పష్టం చేస్తున్నారు. రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ చారితో ప్రసాద్.